గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 29 దాకా. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే ప్రభువా ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ ప్రేమ మీ వాత్సల్యతలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి, ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతూ మమ్మల్ని పోషిస్తున్నందుకు, వాక్యం ద్వారా నడిపిస్తూ గద్దిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువా మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నడిపిస్తున్నందుకు మీకు వందనాలతో స్తోత్రాలు. ఎంతో మందికి లేని ఇటువంటి అవకాశాలు మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ చిత్తంలో ఉంటున్న వారు జాయిన్ అవ్వడానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని, మీరే మాట్లాడమని ప్రభువా నాయన, విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. లివింగ్స్టన్ అని మిషనరీ ఉన్నారు, దేవుని పరిచర్య చేసే ఆయన. ఆఫ్రికా దేశంలో ఆయన బయోగ్రఫీ అంటే ఆయన జీవిత చరిత్ర పుస్తకాలు దొరుకుతాయి, లివింగ్స్టన్ అన్న ఆయన. అయితే ఆయన ఆఫ్రికా దేశంలో ఉంటున్నప్పుడు జాంబేజీ అనే ప్రాంతానికి ఆయన వెళ్ళాడు దేవుని సువార్త ప్రకటించడానికి అక్కడ ఉంటే. అయితే ఆ ప్రాంతంలో ఒక అధికారిని ఒక అమెరికా దేశానికి చెందిన ఒక ఆయన వ్యాపారంలో అతన్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత లివింగ్స్టన్ అక్కడికి వెళ్ళాడు వాక్యం చెప్పడానికి. అయితే ఈ మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ లీడరు, ఎవరైతే ఆ ప్రాంతానికి ఒక పెద్దలాగా ఉంటున్నాడో ఆయన, ఆ అమెరికా ఆయన మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు ఏమన్నాడంటే, మళ్ళీ ఎవరైనా తెల్లదొర వస్తే మా ప్రాంతానికి చంపేస్తాను నేను అంత కోపంగా ఉన్నాడంట ఆ ప్రాంతంలో ఉన్న అతను. అయితే లివింగ్స్టన్ అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పాలనుకొని ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు ఎవరో ఈ విషయం లివింగ్స్టన్కి చెప్పారు. ఏంటంటే నిన్ను చూస్తే చంపేస్తాడు, జాగ్రత్త అని. అయితే చీకట్లో ఒక ప్రాంతంకి వెళ్ళి చిన్న దీపం లాంటిది వెలిగించుకొని
ఆ రోజు సాయంత్రం బైబిల్ చదువుకుందాం అని చెప్పి ఆయన పోర్షన్ సాయంత్రం ప్రతిరోజు ఆయన ఈవినింగ్ పోర్షన్ ఓపెన్ చేశాడు. ఈవినింగ్ అంటే సాయంత్రం అతను చదువుకునే వాక్య భాగాన్ని ఓపెన్ చేశాడు. అది మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. అదేమని అక్కడ ఏమనుందంటే, నీ నీకెప్పుడు తోడుగా ఉంటాను, యుగాంతం వరకు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను, మీకు తోడుగా ఉంటానని యేసు ప్రభువారు చేసిన వాగ్దానం అక్కడ ఉంది. అప్పుడు ఆయన భయపడకుండా ఎవరైనా సరే నేను ఇక్కడ నుంచి పారిపోను, ఇక్కడే ఉండి దేవుని పరిచర్య చేస్తానని భయపడకుండా అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చాలా ఎక్కువ పెద్ద పరిచర్య అక్కడ అనేక మంది యేసు ప్రభువారిని ఆ ప్రాంతంలో నమ్ముకున్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఇది చూడండి, సొంత ఆలోచనలు మామూలుగా ఏమనిపిస్తుంది, ఆయన వచ్చి ఇట్లా చంపేస్తానని చెప్పాడు, తెల్లోళ్ళంటే కోపంగా ఉన్నాడు అని చెప్పి ఆ ఆఫ్రికా దేశానికి చెందిన ఒక ఆయన వచ్చి చెప్పినప్పుడు భయపడ్డాడు చాలా. కానీ దేవుని మీద ఆధారపడాలి, దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలన్నది ఆయన ఆయన అర్థం చేసుకొని, నేర్చుకొని, అక్కడ బైబిల్ చదువుకొని అక్కడే ఉన్నాడు. అంటే తన సొంత ఆలోచనల మీద, తన సొంత అనుభవాల మీద, ఇతరుల మాటల మీద ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడడానికి నిర్ణయించుకున్నాడు. అందుకని వాక్యం తీసి చదువుకున్నాడు. ఆ వాక్యం ఈ రోజు సాయంత్రం పూట దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అన్నది చూసినప్పుడు అతనికి ధైర్యం దేవుడు ఇచ్చాడు. సో కృప మీద ఆధారపడే జీవితం అంటే ఇది. ప్రతి దాని కోసం, అంటే మన జీవితంలో ఏ పని చేయాలన్నా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అంటే ఏం చేయాలి? వాక్యం ఎక్కువ చదువుకోవాలి, దేవుడు మాటలు వినాలి, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినాలి, విని దాన్ని అంగీకరించి దాని మీద ఆధారపడాలి. ఆ దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు ఆ వాగ్దానాల మీద ఆధారపడాలి, వాటిని నమ్మాలి. అదే విశ్వాసం అంటే. ఆ వాగ్దానాలని నమ్మాలి. నమ్ముతున్నామంటే అర్థం ఏంటి? నిజంగా దాని మీద ఆధారపడి అది నమ్మి మన జీవితం ఆ విధంగా మార్చుకుంటే, మన ప్రయాణాన్ని ఆ విధంగా మార్చుకుంటే నమ్మినట్లు. చాలా మంది నమ్ముతున్నాం అనుకుంటారు కానీ నిజంగా నమ్మరు. నిజానికి వచ్చినప్పటికీ అసలు విషయం, అసలు పని చేసేటప్పటికి చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఉద్యోగానికి లంచం ఇవ్వాలనుకోండి. ఉదాహరణకి చెప్తున్నాను. లంచం ఇవ్వకపోతే పని అవ్వదు అనుకుందాం, పరిస్థితి అలా ఉంది. కానీ లంచం లంచం ఇవ్వను అంటే ఇంకా అతనికి ఇక మీదట ఉద్యోగమే రాదు అని అటువంటి పరిస్థితి ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? అందరూ ఏం చేస్తారు? నువ్వు ఇది చేయకు, అలా చేయకు, మొండిగా ఉండకు, ఏదో కొంత లంచం ఇచ్చేయి, ఉద్యోగం వస్తుంది, హాయిగా బ్రతకొచ్చు అని లోకం చెప్తుంది. కానీ మనం అప్పుడు దేవుని మీద ఆధారపడాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. నేను ఒకసారి చదువుకునేటప్పుడు ఒక యవ్వనస్తుల కూడికి ఒక మీటింగ్కి వెళ్ళాను. యవ్వనస్తులు మధ్య పరిచర్య చేసే వాళ్ళు పెట్టిన ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్నేహితుడు ఒక సాక్ష్యం చెప్పాడు నాతో. బయటికి ఊరకనే వెళ్ళి మాట్లాడుతాం. ఆ కాన్ఫరెన్స్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్తానే ఉంటారు. మధ్యలో లంచ్ టైంలో కొంచెం గ్యాప్ ఇస్తారు. ఆ టైంలో మేము బయటికి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉంటే అబ్బాయి తన అనుభవం చెప్పాడు. ఏంటంటే ఆ అబ్బాయికి ఒక ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి, అంటే కుల ధృవీకరణ పత్రం. ఆ అబ్బాయి ఏం చేశాడు? ఆ అబ్బాయి క్రిస్టియన్గా మార్చుకున్నాడు. అంటే బీసీసీ ఏదో సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాడు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆ బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి డబ్బులు ఖర్చు అవుతాయని వాళ్ళు అన్నారు. అని అంటే నేను డబ్బులు ఇవ్వను, దేవుణ్ణి యేసు ప్రభు అని నమ్ముకున్నాను, ఇవ్వకూడదు అని డైరెక్ట్గా చెప్పేశాను. వాళ్ళంతా నవ్వి అలాగ అవ్వదు ఇక్కడ, అలాగ పనులు అవ్వవు, డబ్బులు ఇస్తేనే పని అవుతుంది అని చెప్పి పంపించేశారు. ఇది చాలా రోజుల క్రితం జరిగినది, ఇప్పుడు ఈ కాలంలోది కాదు. అప్పుడు
ఆ యొక్క ఆఫీసులు అలాగే ఉండేవి. తహసీల్దార్ ఆఫీసులు అనేవాళ్ళు అప్పుడు. సో, అక్కడికి అవ్వలేదు. పని అవ్వకపోతే ఏం చేశాడంటే ఇంటికొచ్చాడు. ప్రార్థన చేసుకున్నాడు. మ చ మళ్ళీ మళ్ళీ తెల్లవారి వెళ్ళేవాడు. వాళ్ళు కుదరదని అక్కడ ఉన్న అటెండరే పంపించేసేవాడు. లోపలికెళ్ళనివ్వకుండా, ఎవరితో మాట్లాడనివ్వకుండా, "అటెండర్ నీకు చెప్పాను గదా! మళ్ళీ మళ్ళీ రాకు. డబ్బులు తీసుకొని రా. మినిమమ్ ఖర్చవుతది. లేకపోతే నీకు సర్టిఫికేట్ ఇవ్వడం." నేను రోజు మళ్ళీ ఇంటికి రావడం, పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం, మళ్ళీ వెళ్ళడం. ఇలాగ వారం రోజులు తిరిగాడు. వారం రోజులు తిరిగిన తర్వాత, ఒకరోజు ఈయన మళ్ళీ అలాగే ప్రార్థన చేసుకొని ఎళ్తా ఉంటే, ఆఫీస్‌కెళ్తా ఉంటే అటెండర్ దగ్గరకొచ్చి, "బాబు నువ్వేం చేసావో తెలీదు గానీ, నాకన్నీ మ మా ఇంట్లో అంతా చెడే జరుగుతా ఉంది. నా జీవితంలో ఏదో అయిపోతా ఉంది. మీ దేవుడేదో గొప్ప దేవుడనుకుంటా" అని చెప్పేసి, అదేదో సంతకం ఏదో అడిగావు కదా! ఇచ్చి పెట్టిస్తాను తీసురా అని చెప్పి, లోపలికి తీసుకెళ్ళి తహసీల్దార్ సంతకం పెట్టిచ్చి, ఆ కుల ధృవీకరణ పత్రాన్ని, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని ఈ సాక్ష్యం నాకు చెప్పాడనమాట ఆ అబ్బాయి. తన అనుభవం. అంటే దేవుని మీద ఆధారపడి అట్లా జీవించొచ్చు అన్నది. మనకేమనిపిస్తది? ఆ ప్రాసెస్ అంతా మనకిష్టం ఉండదు. ఏది? రోజు ప్రార్థన చేసుకోవడం, అక్కడికెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, అంటే విశ్వాసం ఉండదు. దేవుని మీద నమ్మకం లేకే, ఏముందండి ఒక రూ. 100 ఇచ్చేస్తే అయిపోతది. దానికెందుకు అనిపిస్తది కదా! సో, ఇదే లోకానుసారమైన, లేకపోతే ఈ ఈ ఈ మనిషి ఆలోచన తీరు సంబంధమైనటువంటి జీవితానికి, దేవుని జీవితానికి తేడా. దేవుని శక్తి తెలిసింది కదా! అప్పుడు ఆ అబ్బాయి ఇంకా విశ్వాసంలో ఎదిగిపోయాడు. దేవుడు ఏదన్నా జేస్తాడు. చేస్తాడు. ఇది అసాధ్యం అనుకున్నది చాలా సులువుగా పనయిపోయింది అని చెప్పి. సో, ఇలాగ బ్రతికే వాళ్ళే క్రైస్తవులు. ఇలాగ అంటే లోకానికి లొంగకుండా, సైతానికి లొంగకుండా బ్రతికే వాళ్ళే క్రైస్తవులు. కానీ గలతీ సంఘంలో ఇవన్నీ తెలిసి, దేవుని మీద ఆధారపడే జీవితం గురించి తెలిసినా సరే, వాళ్ళేం జేస్తున్నారంటే తప్పుడు బోధకులొచ్చి, యూదులొచ్చి వాళ్ళని యూదా మత ఆచారాల వైపు వాళ్ళని తిప్పేస్తా ఉంటే, వాళ్ళు కూడా అంటే యూదుల పట్ల గౌరవం అయ్యుండొచ్చు అన్యులకి. ఇప్పుడు చూడండి ఇక్కడ మన భారతదేశంలో చూస్తే అప్పర్ క్యాస్ట్ అంటే పెద్ద కులాలు, తక్కువ కులాలు అని ఉంటాయి. ఆ పెద్ద కులాలంటే ఏదో తెలియని గౌరవం, రెస్పెక్టు మనకి ఉండొచ్చు. అంటే మన పుట్టుక గాని, లేకపోతే మన పితరుల నుంచి వచ్చినటువంటి ఆలోచన తీరు గాని, ఆహ్, ఆ యొక్క మైండ్‌లో, ఆలోచనలో అలాగా ఆహ్, ఉండిపోతది. అదే తక్కువ కులం వాళ్ళు అనంటే వేరే విధంగా అభిప్రాయాలు మారిపోతాయి. ఇలాంటి డిస్పారిటీ అంటే వ్యత్యాసంతో కూడినటువంటి ఆలోచనలు మన మన తలలో ఉంటాయి. సో, అవి అవి ఉండకూడదసల. దానివల్ల వీళ్ళేం జేస్తున్నారు, యూదులు అంటే అబ్బా! వాళ్ళు యూదులేనండి అని అనుకోని వాళ్ళ ఆచారాలు అబ్బా! మనం మనం కూడా ఆచారాలు చేస్తే యూదుల్లాంటి రెస్పెక్ట్ ఒస్తది. మన పేరు పెరిగిపోతది. మనం కూడా అన్యుల్లాగా కాకుండా యూదుల్లాగా బ్రతకొచ్చు అన్నది ర ఏ ఆలోచన అయినా అయ్యుండొచ్చు. వాళ్ళ వాళ్ళ పేరు పెంచుకోవడానికో, గొప్ప అయిపోవడానికి అంటే గొప్పతనాన్ని ఫీల్ అవ్వడానికో, వాళ్ళు కూడా యూదులతో ఐడెంటిఫై జేసుకోవడానికో చూడండి. మేము కూడా యూదులమే అన్నట్లు బిహేవ్ చేయడానికో, దేనికో కానీ వీళ్ళందరూ అటువైపు తిరిగిపోతున్నారు. చాలామంది గలతీ సంఘానికి చెందిన వాళ్ళు. అందుకే ఈ ఉత్తరం, ఈ లెటరు పౌలు భక్తుడు రాసాడని మనకు తెలుసు. మనకి ఇది చాలా అవసరం. ఇటువంటి ఆలోచన తీరు మనకు కూడా ఉంటది. మనం చూడండి ఇటువంటి భేదాభిప్రాయాలు చూపిస్తా ఉంటాం. తక్కువ కులం, ఎక్కువ కులం, డబ్బులున్నోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, తెల్లగున్నోళ్ళు, నల్లగున్నోళ్ళు, లేకపోతే రకరకాల అభిప్రాయాలు మనం చూపిస్తాం. ఎవరైనా నల్లగుంటే వాళ్ళని వేరేగా చూస్తాం. ఎవరైనా తెల్లగా కనిపిస్తే వాళ్ళని వేరేగా చూస్తాం. అంటే రేసిజం అంటారు కదా! సో, ఆ దృష్టి మంచిది కాదు. అటువంటి తారతమ్యం, అటువంటి భేదాభిప్రాయాలు చూపించడం
సంఘానికి, కుటుంబానికి, ఒక సొసైటీకి దేనికి మంచిది కాదు. బైబిల్ దీన్ని విపరీతంగా ఖండిస్తుంది. బైబిల్ గ్రంథం. దీని వల్లనే వాళ్ళు తప్పుడు బోధల వైపు వెళ్ళిపోతున్నారు. దీని వల్లనే చాలామంది చూడండి, ఈ లోకంలో బాగా డబ్బులున్నోళ్ళంటే వాళ్ళకి దగ్గరవ్వాలని అనుకుంటారు. బాగా అందంగా ఉన్నోళ్ళు, డబ్బులున్నోళ్ళు, లేకపోతే బిల్డింగులున్నోళ్ళు, కార్లున్నోళ్ళు, వాళ్ళు గాని ఫ్రెండ్స్ అయితే చాలా మురిసిపోతా ఉంటారు. ఇటువంటి ఆయన నాకు ఫ్రెండ్‌గా ఉన్నాడు. వాళ్ళేంటనుకుంటున్నారు అని. చిన్నప్పటి నుంచే అటువంటి అభిప్రాయాలు మనకుంటాయి. ఎవరైనా పేదవాళ్ళు మనకి స్నేహితులైతే మనం ఏం పట్టించుకోము. అంత ప ప ఇదవ్వం. పెద్ద ధనికులు మనసుకి స్నేహితులైతే మనం అది కోరుకుంటాం. అటువంటి స్నేహం కావాలి. దాని వలన మనకి విపరీతమైన నష్టం జరుగుతది గానీ, లాభం జరిగే అవకాశమే లేదు. ఇది మనం ఈరోజు కొంచెం అర్థం చేసుకోవడానికి, ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ధర్మశాస్త్రం వైపు తిరిగిపోయిన వాళ్ళు ఇటువంటి ఆలోచన తీరు వల్లనే వాళ్ళు యూదులు ధర్మశాస్త్రం గొప్పది, ధర్మశాస్త్రం పాటించాలి, లేకపోతే దానికి లోబడాలి, పదో వంతులు ఇవ్వాలి, లేకపోతే అవన్నీ చెయ్యాలి, ఆచారాలు పాటించాలి అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉంటే, సున్నతి చేసుకోవాలి అని చెప్తా ఉంటే, వాళ్ళు ఇంకా మేము కూడా సున్నతి చేసుకున్నాం, మేము యూదుల్లాగా అని చెప్పి అలాగ వాళ్ళని వాళ్ళు యూదుల్లాగా చూపించుకోవడానికి ప్రయత్నించడంలో మొత్తం సంఘం వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు భారం పెట్టి పౌలు భక్తుని చేత ఈ పత్రిక రాయించారు. 21 వచనం చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనరాదు. చూడండి, సేము రోమీయులకు రాసిన పత్రికలో వాడినటువంటి లాంగ్వేజే మాట్లాడుతున్నాడు. ఆయనే ప్రశ్నేస్తాడు. దానికి సమాధానం పౌలు భక్తుడు చెప్తా ఉంటాడనమాట. ఇటువంటి మనం రోమన్స్ చదువుతున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు మనం ఇటువంటి భాష మనం చూసాం. అట్లా అనరాదు, అలాగ అనకూడదని. ధర్మశాస్త్రం ఎప్పుడు దేవుని వాగ్దానాలకు విరోధంగా ఉండదు. దేవుడిచ్చింది ఏది కూడా దేవునికి మళ్ళీ వ్యతిరేకంగా ఉండదు కదా. చాలాసార్లు దేవుని చిత్తం కనుక్కునేటప్పుడు కొంతమంది వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ వాటికి లొంగిపోయి, ధనానికో ఆకర్షణలకో లొంగిపోయి, బైబిల్లో బైబిల్లో అటువంటి మాటలు లేకుండానే దేవుడు నాతో ఇలా మాట్లాడాడని చెప్పేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. బైబిలు దేవుని చిత్తం వేరేగా ఉండదు. ఎప్పుడైనా బైబిల్ వాక్యాలు దేవుని చిత్తము వేరువేరుగా ఉండవు. బైబిల్ వాక్యానుసారంగానే, దేవుని వాక్యానుసారంగానే దేవుని చిత్తం ఉంటది. ఎప్పుడైనా వాక్యానికి దేవుని చిత్తం వ్యతిరేకంగా ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం కూడా దేవుడిచ్చే వాగ్దానాలకు వ్యతిరేకంగా ఉండదు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానానికి ధర్మశాస్త్రం ఏం వ్యతిరేకంగా లేదు. ధర్మశాస్త్రం దాన్ని ఇంకా బలపరుస్తుంది. ఆ వాగ్దానాల్ని నమ్మి దాని మీద బ్రతకాలని చెప్తుంది ధర్మశాస్త్రం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని వేరేగా చూపించి దానివల్ల నీతి పొందొచ్చు అన్నది ప్రజలకి, అక్కడ ఉన్న విశ్వాసుల మధ్య ఉంచుతున్న తప్పుడు బోధ. ఏంటంటే ధర్మశాస్త్రం అంటే ఇలాగ 10వ వంతులు ఇవ్వడం, పండగలు చేయడం, ఆచారాలు చేయడం, నియమనిష్టలు పాటించడం, ఇలాంటివి చేస్తే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతాడు, మనం యూదులము, మనం అబ్రహాం సంతానము అని చెప్పి స్వనీతిని వాళ్ళల్లో చేస్తున్నారు. స్వనీతిని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళల్లో. వాళ్ళు నీతిమంతుల్లాగా, ఎవరికి వాళ్ళు భక్తిపరుల్లాగా, నీతిమంతుల్లాగా ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు యూదులంటే అటువంటి అభిప్రాయం కలిగి ఉంది, యూదులంటే అటువంటి రెస్పెక్ట్ ఉంది, సో అటువంటి గౌరవం ఉంది. ఆ గౌరవం మనం కూడా పొందుకోవాలని అన్యజనులు పాపం తెలియక యేసు ప్రభు వారిలో ఉండడం ముఖ్యం అనుకోవడం మర్చిపోయి యూదుల ఆచారాల వైపు తిరిగిపోవడానికి, సున్నతి చేయించుకోవడానికి, లేకపోతే వీటి వైపు తిరిగిపోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని రకరకాలుగా పౌలు భక్తుడు వాళ్ళకి అర్థం చేసుకునేటట్లు చెప్తా ఉన్నాడు.
22వ వచనం చదువుతున్నాను చూడండి. 21లో ఇంకా అట్లా అనరాదు, చేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖము అందరినీ పాపములో బంధించిన లేఖనం. చూడండి, దేవ్ నీతి అనేది ఒకవేళ జీవింపజేసే శక్తి ధర్మశాస్త్రంకి ఉంటే నీతి ధర్మశాస్త్రం ద్వారా మనకి పొందే అవకాశం ఉంది. కానీ జీవింపచేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. నీ పరిస్థితి బాలేదు అని ధర్మశాస్త్రం ఎత్తి చూపించడం తప్ప, మనం పాపాత్ములు అని మనకు తెలియచేయడం తప్ప ధర్మశాస్త్రం మనకేమి దాని ద్వారా మనకేమి ఉపయోగం అంటే దాని ద్వారా సొల్యూషన్ అయితే లేదు. పాపం నుంచి విడుదల పొందే అవకాశం అయితే ధర్మశాస్త్రంలో దొరకదు. ధర్మశాస్త్రం పాటించడం ద్వారా మనం ఏమి అంటే పాటించడం ద్వారా అంటే పాటించలేము. ముఖ్యంగా అది ధర్మశాస్త్రం చెప్పేదే. ధర్మశాస్త్రాన్ని మనిషి పాటించలేడు అని చెప్పడానికే యేసు దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని మన ముందు ఇచ్చాడు. ఇవన్నీ మీరు చేస్తే మీకు ఈ ఆశీర్వాదాలు వస్తాయని చెప్తే వాళ్ళు నిజంగా చేస్తున్నాం అని అనుకునేవాళ్ళు. చేయకుండానే చేస్తున్నామని ప్రజల ముందు చూపించుకునేవాళ్ళు కదా. సో ఇది మనం అర్థం చేసుకొని ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఎందుకుందంటే ధర్మశాస్త్రం పక్కా పరిశుద్ధమైన జీవితం గురించి, పాపరహితమైన ఒక జీవితం గురించి చెప్తుంది ధర్మశాస్త్రం. కానీ మనలో కంప్లీట్గా పాపం ఉంది. మనం పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు ఇవే వస్తాయి. మనిషిలో నుంచి మంచి వచ్చే అవకాశమే లేదు. ఇది గ్రహించుకొని మనం రక్షింపబడాలి. మనకు రక్షకుడు అవసరం అన్నది మనం ఆ గ్రహింపులోకి రావడానికే ధర్మశాస్త్రం ఉందని పదే పదే రకరకాలుగా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తా ఉన్నారు. అయితే అనుగ్రహం లేఖనం అందరినీ పాపంలో బంధించింది. అయితే ధర్మశాస్త్రం ఏం చేసింది? పాపంలో అందరినీ బంధించింది అంటే అర్థం ఏంటంటే అందరూ పాపాత్ములే అని ధర్మశాస్త్రం చెప్తోంది. అందరూ పాపాత్ములే అని. ఎందుకు అని అంటే ధర్మశాస్త్రం అన్నీ చదువుతూ ఉంటే ఈజీగా మనం యథార్థంగా కానీ దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుంటే పాపమే ఉంటుంది మనలో. ఏ ఆజ్ఞ చూసినా సరే సంపూర్ణంగా నిజంగా తల్లిదండ్రులను సన్మానించే బుద్ధి మనలో లేదు. నిజంగా దేవుణ్ణి ఆరాధించే బుద్ధి మనలో ఉండదు. దేవుణ్ణి ప్రేమించే నిజమైన ప్రేమ మనలో ఉండదు. సంతోషం, సమాధానం ఇవన్నీ ఏమీ ఉండవు మనలో. నిజమైన సంతోషం ఉండదు. కొంతసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. శాశ్వతంగా ఉండేది కాదు. లేకపోతే తాత్కాలికమే. అన్ని రకరకాల ఇవి ఉంటాయి మనలో. ఏ ఆలోచన వచ్చిన పాపంలో నుంచి, స్వార్థంలో నుంచి, కపటము, కుయుక్తి, రకరకాలైన మోసాలు ఇవన్నీ హృదయంలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. మనిషి హృదయంలో నుంచి అవకాశం దొరికితే అవకాశాన్ని బట్టి అటువంటివన్నీ బయటపడతా ఉంటాయి. వీటి అందుకనే పాపంలో బంధించేసింది ధర్మశాస్త్రం అని చెప్తాను కదా. ధర్మశాస్త్రం వల్ల నేను ఇంత పాపాత్ముడినే అని అర్థమైపోతుంది ధర్మశాస్త్రం వైపు మనం చూస్తున్నప్పుడు. ఇంకా చూస్తే 23 విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసమున అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. చూసారా? అంటే విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రములకు లోనైపోయి అంతే ఒక చెరలో బంధించిన వాళ్ళ లాంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు వరకు అని అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేవబడక ముందు వరకు ధర్మశాస్త్రం మనుషుల్ని బంధించి ఒక చెరలో వేసినట్లు అయిపోయింది. ఎందుకు? అందరూ పాపాత్ములు అన్నది అర్థం చేసుకొని అందరూ చెరలోనే ఉన్నారు.
విశ్వాసం వెల్లడి కాక మునుపు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేవక ముందు వరకు అని అర్థం. అంటే అంతకుముందు విశ్వాసం లేదా అంటే అబ్రహాము యాక్చువల్‌గా విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అయితే అబ్రహాము ఎట్లా విశ్వాసం చూపించాడంటే దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ఆ వాగ్దానం ఏంటి? యేసు ప్రభువారినే పట్టుకున్నాడు. ఇండైరెక్ట్‌గా ఆ వాగ్దానం ఏంటి? నీ సంతానం ద్వారానే నీకు ఆశీర్వదించుతాను. ప్రపంచంలో అందరిని కూడా నీ సంతానం ద్వారా అంటే ఆ సంతానం ఎవరు? యేసు ప్రభువారు. అది నమ్మాడు. అంటే అబ్రహాము మన ఇండైరెక్ట్‌గా యేసు ప్రభువారిని నమ్ముకున్నాడు. చూసారా? దేవుడిచ్చిన వాగ్దానం నమ్మడం వలన అతను యేసు ప్రభువారు పుట్టక ముందే, ఈ లోకానికి రాకముందే యేసు ప్రభువారిని నమ్ముకున్నట్లయింది. మీకు నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయనుకుంటా. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందే దేవుడిచ్చిన వాగ్దానం నమ్మి దాని మీద తన జీవితం ఆధారపడడం ద్వారా అతనికి అది నీతిగా ఎంచబడింది. ఆ విశ్వాసం ద్వారా. అంటే ఆ వాగ్దానం మీద ఆధారపడి ధర్మశాస్త్రం వలన పాపాత్ములమని తెలుసుకొని అబ్రహాములాగే ఆ వాగ్దానం మీద దేవుడిచ్చే ఆ సంతానం ఆశీర్వదింపబడతది అన్నది, లేకపోతే దేవుని మూలంగా మనం ఆశీర్వదింపబడతాము అన్నది, లేకపోతే ఈ లోకం అంతా కూడా ఆ ఆ ఆ సంతానం మీద, అబ్రహాం సంతానం మీద ఆధారపడి ఉంది అని ఆ యొక్క ఏకవచనమైన ఒక ఆయన రక్షకుడు వస్తాడని ప్రవక్తలు చెప్పినప్పుడు వాటినన్నిటిని నమ్మి యేసుప్రభు వారిని నమ్ముకొనుంటే, అంటే యేసుప్రభు వారు రాక మునుపు ప్రవక్తలు చెప్పిన మాటలు లేకపోతే ధర్మశాస్త్రం చూపిస్తున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని రక్షకుడు అవసరము అని ప్రవక్తలు అనేక మంది చెప్పినటువంటి ఆ మాటలన్నీ అర్థం చేసుకొని వాళ్ళు రక్షకుడు కోసం వెయిట్ చేస్తూ లేకపోతే ఆ ఆశీర్వాదం కావాలని దాని మీద ఆ వాగ్దానాల మీద వాళ్ళ జీవితాలు గాని కట్టుకొనుంటే అనేక మంది దేవునిలో ఉండేవాళ్ళు. అయితే చాలామంది అలాగా వాళ్ళ జీవితాలు కట్టుకున్నారు. చాలామంది ఆ విధంగా ఉన్నారు. అంటే చాలామందంటే ఒక ఇశ్రాయేలీయులందరితో కంపేర్ చేసుకుంటే చాలా అర్థం చేసుకొని వాళ్ళ జీవితాలని అంటే తెలుసో తెలియకుండానో యేసు ప్రభువారిని నమ్ముకున్నారు. యేసు ప్రభువారి పేరు తెలియకపోయి ఉండొచ్చు. రక్షకుడొస్తాడని, మెస్సీయ వస్తాడని వాళ్ళు అనుకోని ఉండొచ్చు. దాని మీద ఆధారపడి ఆ విశ్వాసంతో అది నమ్ముకొని, ఆ వాగ్దానం మీద జీవితం కట్టుకొనుంటే వేరేగా ఉండేది. కానీ అనేక మంది ఈ విధంగా ధర్మశాస్త్రం ద్వారా నీతి సంపాదించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళే యేసు ప్రభువారిని సిలువేశారు. వాళ్ళే యేసు ప్రభువారిని ఇప్పుడు కూడా మనం దేవుని మీద కాకుండా ఇంకా ధర్మశాస్త్రం మీద ఆధారపడేలాగా మన జీవితాలు మనకున్న ధనం మీద, మనకున్న ఆస్తి, మనకున్న అందం మీద, మనకున్న జ్ఞానం మీద, వాటి మీద కానీ మనం ఆధారపడితే, లోకం మీద, శరీరాశ వీటి మీద ఆధారపడి మన జీవితాలు కట్టుకుంటే, మనం దేవుని కృప, దేవుని ప్రేమ దొరికే అవకాశం లేదు. అవకాశం లేదు, లేదు, లేదు. చాలామంది క్రైస్తవులకి ఈ విషయం తెలీదు. కానీ గలతీయులకు రాసిన పత్రిక నిజంగా మనకు ఇందులో విడుదలుంది. ఈ గలతీయులకు రాసిన పత్రికలో విడుదలుంది. అంటే మనల్ని లిబరేట్ చేసేస్తుంది. మన ఆలోచన తీరే మారిపోతుంది. చాలామంది ఆలోచనలు ఎలాగుంటాయంటే తెల్ల బట్టలేసుకున్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అబ్బా! నేను నీతిమంతుడిని. నేను చూడండి ఎప్పుడు తెల్ల బట్టలే యేసుకుంటాను. తెల్ల బట్టలేసుకోవడం వల్ల నీతి రాదు. దేవుని మీద ఆధారపడడం ద్వారా నీతి వస్తది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మనం చేసే ఆచారాల వలన, మనం చేసే పనుల వలన రాదు. దేవుని మీద ఆధారపడే బ్రతుకు వలన కృప దొరుకుతది. ప్రేమ దొరుకుతది. సంతోషం, సమాధానం ఆ యొక్క ఆత్మ ఫలం దొరుకుతది మనకి.
లేకపోతే ఆత్మానుసారమైన జీవితమే జీవించకుండా మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయి శరీరానుసారమైన జీవితం ద్వారా మనం మన జీవితాల్ని, మన ప్రాణాల్ని కోల్పోయే భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చదువుతున్నాను చూడండి. 24 ఆహ్, ఎ కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. అంటే మనకి చిన్నప్పుడు పాఠం చెప్పే ఆహ్, ఒక ట్యూటర్ ఉంటారు కదా! మనకు బోధించే మనకు ట్యూషన్ చెప్పే ఆయన మన టీచర్. అలాగా మన చిన్న టీచర్ లాగా ధర్మశాస్త్రం అని చెప్తాం. మనకు ఉపాధ్యాయుడిలాగా చిన్నప్పుడు మనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిలాగా ధర్మశాస్త్రం. అది ఎందుకుందంటే విశ్వాసమూలమున నీతిమంతులుగా నేర్చబడడానికి మనం క్రీస్తునొద్దకు మనల్ని నడిపించటానికి ధర్మశాస్త్రం ఉందని చెప్తాం. ధర్మశాస్త్రం ఎందుకుందంటే మనం పాపాత్ములం, మనకు రక్షకుడు అవసరం, క్రీస్తు అవసరం అని క్రీస్తు దగ్గరికి మనల్ని మనం నడిపించబడ్డానికి. ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి మోషే భక్తునికి, ఆ యొక్క ప్రవక్తకి ఆ యొక్క ధర్మశాస్త్రం ఆయన ద్వారా ఇశ్రాయేలీయులకి ఇచ్చినప్పటి నుంచి యేసు ప్రభువారు వచ్చే వరకు ధర్మశాస్త్రం యొక్క పని ఏంటండి? పని ఏంటి చెప్పండి? 24వ వచనం ప్రకారం ధర్మశాస్త్రం యొక్క పని ఏంటి? మోషే భక్తుని ద్వారా ఆ యొక్క మీడియేటర్ ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం యొక్క పని ఏంటి? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచినంత అంతవరకు ధర్మశాస్త్రం యొక్క పని ఏంటి? 24వ వచనం ప్రకారం విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాము అని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించటానికి. అంతే. అంటే ధర్మశాస్త్రం యొక్క పని ఏంటంటే మనల్ని సిద్ధపరచడానికి, యేసు ప్రభువారిని అంగీకరించడానికి మన హృదయాల్ని మనల్ని సిద్ధపరచడానికి ధర్మశాస్త్రం. నీకు అర్థమవుతుందా? అప్పుడు కూడా చాలా మంది సిద్ధపడి యేసు ప్రభువారిని, అంటే యేసు ప్రభువారు మెస్సయ్య వస్తాడని, రక్షకుడు వస్తాడని, రక్షిస్తాడని, ఆయన బ్రతికిస్తాడని, ఆయన ద్వారానే ఆయన నమ్ముకోవడం ద్వారానే దొరుకుతుందని నమ్మి జీవించిన వాళ్ళు ఉన్నారు ధర్మశాస్త్ర కాలంలో కూడా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం ఏంటంటే పెద్ద బాల శిక్షలాగా అని చెప్తున్నాడు. బాల శిక్షకుల్లాగా. చిన్నప్పుడు ఉండేది పెద్ద బాల శిక్ష అని పుస్తకం పాత రోజుల్లో. ఆ పుస్తకం ఎలాగైతే బేసిక్ టీచ్ చేస్తుంది అంటే అక్షరాలు చదువుకోవడానికి ఎంతవరకు అయితే అక్షరాలు అవి అవసరమో అవన్నీ నేర్పించి చదువుకోవడం, రాయడం, చదవడం నేర్పించుతుంది అనమాట. సో అది ప్రిపరేషన్ కదా. ఆ తర్వాత మన ఇష్టం ఏం కావాలంటే అవి చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇది యేసు ప్రభు వారిలోకి మనం నడిపించినంత వరకే ధర్మశాస్త్రం యొక్క పని, మనల్ని రెడీ చేయడానికి. యోహాను భక్తుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? యేసు ప్రభు వారి కన్నా కొన్ని నెలల ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుని మార్గం సిద్ధపరచడానికి. సేమ్ అదే ధర్మశాస్త్రం కూడా. అయితే ధర్మశాస్త్రం ఎంతో కాలం మనం పాపాత్ములమని మనల్ని ఒప్పింప చేయడానికి అంతకాలం దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని మన మధ్య ఉంచాడు. మనం పాపాత్ములమని ఒప్పుకోవడానికి, మనం దేనికి మన సొంత ఆలోచనలు మనల్ని నాశనం చేస్తాయని అర్థం చేసుకోవడానికి, ఏమి చేసినా ఈ ధర్మశాస్త్రాన్ని నేను పాటించలేను అన్న అవగాహనకు మనం రావటానికి, మనల్ని మనం దేవుణ్ణి అంగీకరించడానికి మనల్ని సిద్ధం చేయటానికి. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారు రాకముందు ఎలాగొచ్చి అందరిని బాప్తిస్మం ఇచ్చి దేవుని రాజ్యం సమీపంగా ఉంది, పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం పొందండి అని ఆయన చెప్పిన మాటలు ఎలాంటివో అలాంటిదే ధర్మశాస్త్రం కూడా. ధర్మశాస్త్రం యొక్క పని కూడా అటువంటిది. 25 అయితే విశ్వాసం వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము
ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ధర్మశాస్త్రం కింద లేము. ధర్మశాస్త్రం కింద అంటే మనం పాపాత్ములు అనుకుని అందులోనే కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు. నేను అంటే పాపాత్ములమని అర్థం చేసుకోకుండా ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం, ఫెయిల్ అయిపోవడం, మళ్ళీ పాటించడానికి ప్రయత్నించడం, ఫెయిల్ అయిపోవడం. మనం చాలాసార్లు డిసెంబర్ 31 వస్తుంది, మనం ఏం చేస్తాం, జనవరి 1 నుంచి నేను ఇంకా ఇది చూడను, సినిమాలు చూడను, అబద్ధాలు ఆడను, లేకపోతే సిగరెట్లు తాగను, లేకపోతే రకరకాల ఏవో వాగ్దానాలు చేసుకుంటారు. ప్లాస్టిక్ వాడను, లేకపోతే ఇవి చేయను, అవి చేయను, ఇక మీదట ఎక్కువ స్వీట్లు తినను, రకరకాలుగా మనం అనుకుంటాం. కానీ దాని మీద మనం నిలబడే శక్తి మనకి ఉండదు. మనిషి నేచరే అట్లా ఉంది, స్వభావమే అలాగుంది. కనుక మనం ధర్మశాస్త్రం కింద ఉండము. అందుకని దేవుడు ఏం చేశాడు, యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి మనల్ని విడుదల చేశాడు. మనం ఇంకా కొట్టుమిట్టాడాల్సిన పనే లేదు, అటు ఇటు ఊగాల్సిన పని. దేవుని మీద ఆధారపడి, యేసు ప్రభు వారి మీద ఆధారపడి ఆయన ఏం చెప్తే అది చేస్తాం, లేకపోతే మన సొంత జీవితానికి, శరీరానుసారమైన జీవితానికి, పాప జీవితానికి చనిపోయాం. యేసు ప్రభు వారితో పాటు మనం కూడా చనిపోయాం. ఆయనతో పాటు మనం కూడా తిరిగి లేచాం. ఎందుకు తిరిగి లేచామంటే దేవుని జీవితం జీవించడానికి, మన సొంత జీవితం జీవించడానికి కాదు. ఇంకా చూడండి, ముందుకెళ్దాము. సో ఇది మనం అర్థం చేసుకోవాలి, మనం ఎవ్వరం కూడా ధర్మశాస్త్రం కింద లేము. 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూడండి, అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందడం అంటే అర్థం ఏంటంటే, మనం నీటిలో మునుగుతున్నాం కదా, లోపలికి బయటికి లేచినప్పుడు ఆ వాటర్ అంతా మన మీద అందుతుంది కదా, అలాగే యేసు ప్రభువారిని మనం ధరించుకున్నట్లు, యేసు లోపలికి అంటే యేసు ప్రభువారిలో మునిగినట్లు, మనం వాటర్లో మునుగుతున్నాం అంటే యేసు ప్రభువారి లోపలికి మనం మునిగిపోయినట్లు. ఇటువైపు శ్రీకాకుళం అటువైపు ఒక భాష మాట్లాడతారు, మేము మతంలోకి వెళ్ళిపోయామండి అని మాట్లాడతారు చాలామంది క్రైస్తవులు. అంటే వేరే మతం, అన్య మతాల్లో నుంచి యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు, మేము మతంలోకి దిగిపోయామండి అంటారు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఇదే బాప్తిస్మం అంటే, యేసు ప్రభువారి లోపలికి. బాప్తిస్మం అంటే మునగడం, లోపలికి ఇమ్మర్స్ అయిపోవడం, యేసు ప్రభువారిని ధరించుకోవడం. మనం కాదు ఇంకా జీవించేది, పౌలు భక్తుడు అదే, నేను కాదు జీవించేది, యేసు ప్రభువే జీవిస్తున్నాడు అని చెప్పాలి. ఇది నిజమైన బాప్తిస్మం అంటే అర్థం, అది ధరించుకున్నాం. అందుకని 28, 29 వచనాలు చదువుతున్నాను చూడండి, చాలా ప్రాముఖ్యం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఇప్పుడు ఎవరో వస్తున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు, ఇంకొకళ్ళు ఎవరో ఎక్కడి నుంచో, ప్రాంతం నుంచో, రకరకాల నల్లగొన్నతను, తెల్లగొన్నతను, ధనికుడు, పేదవాడు, ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, యేసు ప్రభు అని నమ్ముకుంటున్నారు అన్నప్పుడు, యేసు ప్రభు వారిలో ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటున్నారో, ఆయన్ని ధరించుకుంటున్నారో అందరూ ఒకటైపోతున్నారు. ఇప్పుడు భేదాభిప్రాయమే లేదు, యూదుడు, గ్రీసు దేశస్థుడు. మేము యూదులమండి ఏమనుకుంటున్నారు మీరు, మేము వేరే అండి, ఆయన లేదు. ఇంకా యూదులు లేదు, గ్రీసు దేశస్థులు లేదు, వాళ్ళు లేదు, అందరూ ఒకటే. అందరూ యేసు ప్రభువారిలో ఉన్నాం కాబట్టి అందరం ఒకటే. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆ యూదులు వచ్చి పాపం ఇటువంటి తప్పుడు బోధలు చేసి మీరు కూడా యూదుల్లాగా అయిపోవచ్చు అంటే, అబ్బా మనం కూడా యూదుల్లాగా సున్నతి పొందితే మనం కూడా యూదుల్లాగా అయిపోవచ్చు. సున్నతి పొందితే అయిపోతుంది కదా, మేము కూడా యూదులమేనండి అని చెప్పుకోవచ్చు, గర్వపడదు. చాలామంది అమెరికాలో గ్రీన్ కార్డ్ కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు, లేకపోతే అందరినీ ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు గ్రీన్ కార్డు కోసం, వాటి కోసం. ఎందుకంటే అమెరికా పౌరసత్వం అంటే ఏంటి, నేను అమెరికన్ అని చెప్పొచ్చు,
అంటే ఏంటి అందులో ఉన్న గొప్పతనం? అంత పెద్ద ధనిక దేశంలో పౌరుడిని నేనని చెప్పడం కదా! అలాగా అటువంటి ఆలోచన ధోరణి మనుషులకు ఉంటది. క్రైస్తవులతో సహా మీరు చూడండి. గ్రీన్ కార్డ్ వచ్చిందని గ్రీన్ కార్డ్ రాగానే అందరికి అడ్వర్టైజ్మెంట్ గ్రీన్ కార్డ్ వచ్చింది, గ్రీన్ కార్డ్ వచ్చిందని చెప్తా ఉంటారు. కాకపోతే గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అందరికి ప్రార్థన చేయండి మాకు గ్రీన్ కార్డ్ రావాలి అని చెప్తా ఉంటారు కదా. అంటే ఇటువంటి ఈ ఆలోచన తీరే మనిషిని చంపేస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు, దేవుని కృప దొరకదు, ప్రేమ దొరకదు, క్రైస్తవ జీవితమే దొరకదు ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ మనిషికి మొత్తం ఇటువంటి ఆలోచనలే ఉంటాయి. ఇది పోగొట్టుకోవాలండి. అది పోకపోతే ఆ తారతమ్యం ఆ తారతమ్యం అన్నది ఆలోచన తీరే మారిపోవాలి. క్రీస్తులో అందరూ సమానం. అందరూ సమానం. ధనికులు, పేదవాళ్ళు అలాగే తారతమ్యమే లేదు. పెద్ద కులం, తక్కువ కులం ఇలాంటివి ఏమి లేవు. అలాగ మనల్ని మనం విడదీసుకోకూడదు. విడదీసుకుంటే క్రీస్తు దొరకడు. క్రీస్తుని ఎవరు విడదీయలేరు. మనం అందరం ఒకే రక్తంలో, ఒకే శరీరంలో, ఒకే ఆత్మలో పాలిభాగస్తులు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవునిలో వన్నెస్ ఉంది, అంటే ఏకత్వం ఉంది, అందులో భిన్నత్వం లేదు. క్రైస్తవులు అన్న వాళ్ళల్లో భిన్నత్వం లేదు, రకరకాలుగా మనం అనుకోవడానికి లేదు. క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు. యూదుల్ని చూసి వాళ్ళు పాపము మోసపోయి వాళ్ళ గొప్పవాళ్ళు అనుకొని వాళ్ళు చెప్పే తప్పుడు బోధలకు లొంగిపోయి వాళ్ళ జీవితాలన్నీ పాడు చేసుకుంటా ఉన్నారు. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. 29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. చూసారా, నిజమైన అబ్రహాం సంతానం ఎవరంటే ఎవరైతే యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళే అబ్రహాం సంతానము అని చెప్తున్నాడు. చాలా మంది సున్నతి చేసుకొని యూదులు అనుకుంటున్నారు. వాళ్ళు సున్నతి చేసుకొని అబ్రహాం సంతానం అనుకుంటున్నారు. వాళ్ళు సున్నతి చేసుకున్నంత మాత్రాన అబ్రహాం సంతానం అయిపోరు. ఏముంది, అందరూ అలాగైతే అందరూ సున్నతి చేసుకుంటారు, అదే పెద్ద విషయం ఏం కాదు. చూసారా, అంత సైతాన్ అంత ట్రిక్కీగా ఈజీగా మనుషుల్ని మోసం చేస్తారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చూసారా, మనం విశ్వాస మూలంగా మనం జీవించటానికి యేసు ప్రభువారిని బట్టి యేసు ప్రభువారి ఈ లాకి అంతం, అంటే ఇక మీదట ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వం మన జీవితంలో లేదు. ఇంకా నువ్వు పాపాత్ముడివి, నువ్వు ఇది చేయలేవు, అది చేయాలంటే ఆఫ్ కోర్స్ ఎస్ చేయలేము. యేసు ప్రభు వారు చేస్తారు అంతే. లా డామినేషనే లేదు. అంటే లా యొక్క ప్రభుత్వమే, ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వమే మనలో లేకుండా యేసు ప్రభు వారిని బట్టి ఆయన మీద ఆధారపడి బ్రతికే జీవితం సంపూర్ణంగా విడుదలైపోయింది. చాలా మందికి మిస్టరీగా ఉండే ఒక జీవితం తెలిసిపోయింది యేసు ప్రభు వారిని బట్టి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. చూసారా, అంటే దురాశ మంచిది కాదు. వేరే ఇది కావాలి, అది కావాలని కోరుకోవడం, అత్యాశ, దురాశ ఇవన్నీ మంచివి కాదన్నది మనకి లోపల తెలుస్తున్నా సరే దాన్ని చంపేసే అవకాశం ఉంది. కానీ ధర్మశాస్త్రం పదే పదే గుర్తు చేస్తాం. ఎందుకు? అది రిటన్ డాక్యుమెంట్, దేవుడే రాసి ఇచ్చాడు కదా. కవర్చెస్నెస్ అన్నది లేకపోతే వేరే వాళ్ళది మనం కోరుకోకూడదు అన్నది, అది చాలా అది మన యాటిట్యూడ్ చెప్పేస్తుంది. ఆ ఒక్క ఆజ్ఞ చాలు.
మనం ఏం చేసినా సరే దేవుని నీతి సంపాదించుకోలేము అన్నది అర్థం చేసుకోగలం. 8వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆ, ధర్మశాస్త్రం ఏమైతే కోరుకుంటుందో, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు పాపాత్ముడు, మరణమే శిక్ష అని చెప్తా ఉంటే మనం చనిపోవాల్సిన అవసరం లేకుండా యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి చనిపోయి. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క అధికారం మన జీవితంలో ఇంకా లేదు. ధర్మశాస్త్రం ఇంకా పని అయిపోయింది. యేసు ప్రభు వారి మీద ఆధారపడే జీవితం, విశ్వాస సంబంధమైన జీవితం ప్రారంభం అయిపోయింది. ఒక క్రొత్త నిబంధన, నూతన నిబంధన జీవితం, న్యూ కావనెంట్ రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది. అంటే నూతన నిబంధన అనే ఒక బంధం, దేవునితో ఒక బంధం యేసు ప్రభు వారి ద్వారా మనకి దొరికింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థన. మహోన్నత మహాగణుడ, నీ నామాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. నీ మీద ఆధారపడి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయి ప్రభువా. నిన్ను కలిగి ఉంటే నైనా సమస్తం ఇచ్చే దేవుడు నైనా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయి ప్రభా. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయి ప్రభా. మాకు జ్ఞానంను జ్ఞాపశక్తిని దయచేయండి ప్రభా, వివేకం దయచేయండి ప్రభా. అయ్యా, మీరే సహాయం చేయండి బ్రదర్ని నాయన. మరి మీరు అయ్యా నీ పరిచర్యలు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.